RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే కులం ఒకే వృత్తి ఒకే రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారులు పాలడుగుల సురేందర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో 1-11-2025 శనివారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఐలోని అభిషేక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర కళామండలి ప్రధాన కార్యదర్శి యామంకే యోగేందర్ హాజరయ్యారు. కార్యక్రమంలో రచయిత చెట్ల వెంకన్న, ఈస్ట్ జోన్ కన్వీనర్ నార్లగిరి కుమారస్వామి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గువ్వల అనిల్ రాజ్, ఐనవోలు మండల అధ్యక్షులు జాగంటి హన్మయ్య, మాదరపు లింగమూర్తి పాల్గొన్నారు. రాష్ట్రంలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నిత్యం పోరాడుతూ ఉంది. మరి రాష్ట్రంలో ఉన్న రజకులకు జరుగుతున్న అన్యాయాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ స్పందించడం లేదు. ఎక్కడైతే బీసీలలో ఎదిగిన కులాలు ఉన్నాయో 4-5 కులాల వరకే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎదిగిన ప్రభుత్వాలు ఎదిగిన రాజకీయ నాయకులు కానీ చూస్తూ ఉన్నారు. మరి 16 లక్షల పైగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న రజకులకు ఎక్కడ కూడా మరి వారి అభివృద్ధి కానీ వారికి న్యాయం చేయడంలో కానీ ఏ ప్రభుత్వం కూడా కృషి చేయడం లేదు. మరి తెలంగాణ ఉద్యమంలో చాకలైలమ్మ పేరు చేయకుండా ఎక్కడ కూడా మరి ఉద్యమ నాయకులు ఆ ప్రస్తావన చేయలేదు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా ఉన్నటువంటి మరి ఆ పేరు వాడుకొని ఎక్కడ కూడా చాకలైలమ్మ సిద్ధాంతాల కోసం పోరాడింది, ఏ రకంగా అట్టడుగు వర్గాల కోసం, బీసీ వర్గాల కోసం, అణగార వర్గాల కోసం పోరాడిందో అది మర్చిపోయినటువంటి రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కేవలం ఎదిగినటువంటి 4-5 కులాల కోసమే ఇప్పుడు వస్తున్న తెలంగాణలో కూడా 60-70% ఉన్న అగ్ర కులాలు మరి వాళ్ళు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. మరి ఎక్కడనో 200 యూనిట్ల కరెంట్ ఇస్తామని చెప్పి ఏదో చేస్తామని చెప్పి నామమాత్రంగా చెప్పిన ప్రభుత్వాలు కనీసం అది కూడా చేయడంలో మరి వారు సాధకత సాధించలేదు. మరి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి గత 10 సంవత్సరాలుగా మరి రిజర్వేషన్ కోసం పోరాడుతూ ఉన్నా కూడా రాష్ట్ర అసెంబ్లీలో కానీ కేంద్రం కానీ ఇక్కడ ఉన్నటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కానీ 8 మంది బీజేపీ ఎంపీలు కానీ ఈ ప్రస్తావనను పార్లమెంట్ స్థాయికి తీసుకువెళ్లడం లేదు. మరి దీనికోసం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నిరంతరం పోరాడుతూనే ఉంది. మరి రాష్ట్రంలో ఉన్న రజకుల హక్కుల సాధన కోసం నిరంతరం మరి మేధావులైనటువంటి రజకులందరూ కూడా మరి వారి కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నారు. దయచేసి రజకులారా మరి ఎమ్మెల్సీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి పాయల్ శంకర్ గారు హైదరాబాద్ ప్రాంతం నుంచి గెలిచింది. మరి వారి రజకుల హక్కుల కోసం కనీసం మరి బాణి వినిపించే ప్రయత్నం మీరు చేయాలని చెప్పని కోరుకుంటూ మరి ఈరోజు పుస్తకం రచించినటువంటి మిత్రులు మరి ఇప్పుడే మనం పుస్తకం ఓపెన్ చేసినాం. మరి రాష్ట్ర అధ్యక్షులుగా విచ్చేసినటువంటి గోపి రజక అన్నగారికి మరి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన రజక సోదర బాంధవులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ రాబో రోజుల్లో రజక రిజర్వేషన్ పోరాట సమితి తప్పకుండా ఈ యొక్క హక్కుల కోసం పోరాటం చేసి రజక రిజర్వేషన్ సాధించే వరకు రజక విద్యార్థులు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో హక్కులు పొందేంత వరకు కూడా మరి మేము పోరాడదామని చెప్పని కోరుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక అన్న గారికి విచ్చేసిన మిత్రులందరూ కూడా పేరు పెరిగిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసు ముగిస్తా ఉన్నాను.